వైద్యం అందించే హాస్పిటల్లోనే రక్షణ కరువైంది. డాక్టర్ వేషంలో వచ్చిన ఒక గుర్తు తెలియని మహిళ అత్యంత చాకచక్యంగా రోగికి మత్తు ఇచ్చి 10 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించిన ఘటన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో కలకలం రేపింది. ఓల్డ్ బోయినపల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఆమె డిశ్చార్జ్ కావాల్సి ఉంది. సరిగ్గా అదే సమయంలో తెల్లటి కోటు ధరించిన ఒక మహిళా డాక్టర్ల సుధారాణి ఉన్న గదిలోకి ప్రవేశించింది. ట్రీట్మెంట్ ఇవ్వాలని, రోగిని పరీక్షించాలని నమ్మబలికి గదిలో ఉన్న సుధారాణి బంధువులందరినీ బయటకు పంపేసింది. లోపల ఎవరూ లేని సమయం చూసే సుధారానికి ఏదో మత్తు మందు ఇచ్చి ఆమె స్పృహ కోల్పోయేలా చేసింది. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలు దోచుకుని అక్కడి నుండి పరారైంది. కొద్దిసేపటి తర్వాత బంధువులు గదిలోకి వెళ్లి చూడగా సుధారాణి స్పృహ లేకుండా పడి ఉండడం చూసి షాక్కు గురయ్యారు. వెంటనే హాస్పిటల్ యాజమాన్యం సంప్రదించగా లోపలికి వచ్చిన మహిళ ఎవరో తమకు తెలియదని వారు పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో బాధితులు వెంటనే మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్పిటల్లోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా కొన్ని కీలక ఆధారాలు లభించాయి. నిందితురాలు కేవలం వాటిలోకే కాకుండా నర్సింగ్ స్టాఫ్ రూమ్ లో కూడా వెళ్లి వచ్చినట్టు దృశ్యాల్లో నమోదైంది. ఆమెకు హాస్పిటల్ లోపలి వ్యవహారాలు తెలిసి ఉండొచ్చని, నకిలీ డాక్టర్ వేషంలో ఎంతో పక్కగా ప్లాన్ చేసి వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు.